షో అయిపోయి ఎంతసేపయినా సరే మైండ్‌లో ఇంకా 'జేక్స్ బిజాయ్' బీజీఎం ఇంకా తిరుగుతూనే ఉంది. మీరు మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న ఒక మంచి థియేటర్‌కెళ్లారంటే మీ చెవుల్లో అమృతం పోసినట్టు ఉంటది. నిజంగానే మ్యూజిక్ డైరెక్టర్ శివతాండవం ఆడాడు భయ్యా. అసలు ఆ బీజీఎమ్ము మాటల్లో చెప్పలేను. ఎస్పెషల్లీ బీజీఎం విషయంలో. ఇక మూవీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ సింపుల్ ప్లాట్. మనకి యాంగర్ ఇష్యూస్ ఉన్న ఒక సూర్య తనకి కేవలం శనివారం మాత్రమే బర్స్ట్ అవుతాడు. అంటే తన యాంగర్ అంతా శనివారం మాత్రమే చూపిస్తాడు. ఇంకోవైపు ఒక ఈగోయిస్టిక్ పోలీసు అండ్ వాళ్ళిద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ రావడానికి సోకులపాలెం అనే విలేజ్. ఆ సోకులపాలెం విలేజ్కి హీరోకి విలన్కి ఏంటి కనెక్షన్ అనేదే స్టోరీ. సో ఇది సింపుల్ స్టోరీ. ఇక మనం మాట్లాడుకుంటే మూవీ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా అంటే బాగా నచ్చింది ఇంట్రో, ఇంటర్వెల్ అండ్ అలాగే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్. ఈ 4 పోర్షన్స్ అంటే చాలా బాగా ఎగ్జిక్యూషన్ అనేది చేశారు. ఎస్పెషల్లీ ఆ బీజీఎంతోని నాకు భలే అంటే భలే కిక్కిచ్చింది. ఇక ఇంకోవైపు స్టోరీ అయితే పెద్దగా లేదు. సో ఇది వన్ ఆఫ్ ది నెగటివ్. ఎందుకంటే ఆ సోకులపాలెం సెటప్ ఏదైతే ఉందో నాకు సింపుల్గా ఎవడో మూవీ గుర్తుకొచ్చింది. అంటే సేమ్ ఓల్డ్ టెంప్లెట్ లాగా ఒక రిపీటేటివ్ లాగా నాకైతే అలా అనిపించింది. సో అది కొద్దిగా నేను ఎమోషనల్గా అయితే కనెక్ట్ కాలేకపోయా. అండ్ ఇంకొకటి చాలా అంటే చాలా లెంతీ సీన్స్ అనేటివి, ఎందుకంటే అవి ఇంకా రన్ టైం ఇంకా డ్రాగ్ చేసినట్టు ఫీల్ అయితే వచ్చింది. సో మూవీని ఇంకా కొద్దిగా చాలా అంటే చాలా కట్ చేసింటే బాగా ఎంగేజింగ్గా అండ్ స్పీడ్గా అయితే వెళ్ళిపోయేది. సో దీంట్లో కూడా స్లో నరేషన్ అయితే ఉంటుంది మనకి వివేక్ ఆత్రేయ మూవీస్ లాగే. సో దీంట్లో స్లో నరేషన్ ఎందుకు అంటున్నానంటే మనకి దీంట్లో చాలా అంటే చాలా మంచి సీన్స్ ఉంటాయి, మంచి బిల్డప్ సీన్స్. కాకపోతే అవి రావడానికి చాలా అంటే చాలా టైం పట్టుద్ది. దానివల్ల మనకి మూవీ లెంత్ అనేది ఇంకా చాలా ఎక్కువ అవుతున్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని కూడా మనకి పర్ఫెక్ట్ వేలో స్టోరీని మొత్తం కూడా సెటప్ చేయడానికి అయితే యూస్ చేసుకున్నారు. ఆ సెటప్ చేసుకుంది సెకండ్ హాఫ్లో ఎలా అన్కవర్ చేశారనేది చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ అనేది అంత బాగున్నప్పుడు సెకండ్ హాఫ్లో గ్రాఫ్ అనేది ఇంకా హై వెళ్ళాలి. కానీ సెకండ్ హాఫ్లో మోస్ట్ ఆఫ్ దిస్ టైం గ్రాఫ్ అనేది గ్రాడ్యువల్గా పడిపోతుంది. కేవలం ప్రీ క్లైమాక్స్ నుంచి మాత్రమే మళ్ళీ మూవీ లేస్తుంది. సో వాళ్ళిద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ అనేది మనకి ఎమోషనల్గా మనం చాలా అంటే చాలా తక్కువగా కనెక్ట్ అవుతాం. అది చాలా అంటే చాలా మైనస్ పాయింట్ నా విషయంలో. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ అనేది చాలా అంటే చాలా బాగుంది. చెప్పా కదా, ఈ మూవీకి ఏదైనా మేజర్ పాయింట్ ఏదన్నా మంచిగా పీక్ లెవెల్లో ఉందంటే అది ఖచ్చితంగా మ్యూజిక్ అనే చెప్తాను. మ్యూజిక్ తర్వాత పర్ఫార్మెన్సెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎస్జే సూర్య గారు భయ్య. సో దయా అనే క్యారెక్టర్ పైన ఎంత ఇంట్రెస్ట్ అంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ అండ్ ఆయన పోర్ట్రే చేసిన విధానం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక పాయింట్ ఎలా ఉంది, నాకైతే ఒక పాయింట్కి ఎలా వచ్చేసానంటే నేనమ్మ సూర్యాది కాదు, నాకు ఈ దయా క్యారెక్టర్ది స్టోరీ అంతా చెప్పండి అనే పాయింట్కి అయితే వచ్చేసాను అనమాట. సో నాకు ఆయన క్యారెక్టర్ అంత అంటే అంత బాగా నచ్చింది, బాగా కనెక్ట్ అయ్యా. అండ్ ఆ తర్వాత నాని గారు యాజ్ యూజువల్ ఆయన కూడా కుమ్మేశారు, డీసెంట్గా బాగా చేశారు. ప్రియాంక అరుళ్ మోహన్ గారు ఏం చెప్తాను చెప్పండి, క్యూట్గా ఉన్నారు అంతే. ఇక తర్వాత మిగతా క్యారెక్టర్స్ కూడా బాగా అంటే బాగానే వాడుకున్నారు. ఇక మనం మేజర్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే డైరెక్షన్ అండ్ అలాగే మనకి స్క్రీన్ ప్లే. సో స్క్రీన్ ప్లే అనేది చెప్పా కదా, ఈయన ఎంగేజింగ్గా రావాలనే రాసుకున్నారు. బట్ అది అనుకోకుండా స్టోరీ అనేది చాలా చిన్నగా ఉండడంతో లెంత్ ఎక్కువైన ఫీలింగ్ అయితే వస్తుంది అన్నమాట. అదొక్కటే నాకు కొద్దిగా బాగా అంటే బాగా నచ్చలేదు. అంతకుమించి మూవీ అనేది ఖచ్చితంగా వర్త్ ఇట్టే. మీకు ఖచ్చితంగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తుంది. ఖచ్చితంగా వెళ్ళి ఎంజాయ్ అయితే చేసేయండి. నా మైండ్లో ఇప్పుడు కూడా బీజం అలానే తిరుగుతుంది భయ్యా. ఏం చెప్తాను చెప్పండి, అంతే గాయ్స్. సో మూవీ అయితే వన్ టైం వాచబుల్, డీసెంట్గా ఉంది. ఒకసారి వెళ్ళి కుమ్మేసేయండి. అండ్ నాకు పెద్దగా మూవీస్ గురించి తెలీదు, అంటే ఏదో పెద్ద స్టీఫెన్ నోలన్ సో అంత రేంజ్లో కాదు. నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నా. సో స్టోరీ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. చెప్పా కదా, సోకులపాలెం సెటప్ అనేది నాకు ఎవడు మూవీ గుర్తుకొచ్చింది. సో అలా నాకు అలాంటి గుర్తుకు రాకుండా కేవలం ఈ మూవీలో అలాగే డైవర్డ్ అయిపోయేటట్టు బాగా ఎంగేజింగ్గా ఉంటే బాగుండు సెకండ్ హాఫ్లో. అంతకుమించి పెద్దగా ఏం లేదు. సో కొన్ని ల్యాగ్ సీన్స్ తప్ప అవన్నీ కూడా ఒక 20 minutes అయినా అట్లీస్ట్ మూవీని కట్ చేస్తే మూవీ పీక్ లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళి చూడొచ్చు. ఇప్పటికైతే ఒక్కసారి వెళ్ళి చూస్తే సరిపోతుంది అంతే. సో ఖచ్చితంగా వర్త్ ఇట్ అయితే అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీట్ యు ఆన్ ద నెక్స్ట్ వన్.